హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఇదైతే అమ్మ వాళ్ళ యానివర్సరీ వ్లాగ్ అండి. ఆద్య అయితే అప్పుడే లేచి కిందకు వచ్చింది. ఇక ఆద్వి అయితే టిఫిన్ చేస్తుంది. ఇక యానివర్సరీ అన్నా బర్త్డేస్ అన్నాకనే ఫస్ట్ స్టేటసే కదండి, ఏం పెట్టాలి, లేకపోతే ఎవరేమైనా పెట్టారా, ఎవరి వీడియోస్ బాగున్నాయి, ఏది పెడదామా అని చూసుకుంటాం కదా. అదే మేము కూడా ఇక్కడ మాట్లాడుతున్నాము. సాంగ్ ఏది బాగుంది అయితే షార్ట్స్లో పెట్టాను. ఇక చూసుకుంటూ ఉన్నాము. నాన్న అయితే డైలీ మామూలుగా ధూప్ స్టిక్ వరకు వెలిగిస్తాడండి. నాన్న డైలీ ఇలానే పూజ చేసుకుంటాడు. ఇక అమ్మ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంది. పరమాన్నము అలాగే సేమియా చేసిందండి. మేము లంచ్లోకి అయితే సాంబార్ పెడుతున్నాము. అందరి టిఫిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మ కూడా స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంది. అంటే నాన్న జస్ట్ ఒకటి వెలిగించాడు కదా, ఇంకా అమ్మ ఏమో దీపారాధన చేసింది. ఇంకా పిల్లలకు కూడా స్నానాలు చేసి కూర్చోబెట్టాము. ఈ టెంపుల్కి వెళ్దాం అనుకున్నారు, కానీ టిఫిన్స్ అందరి కంప్లీట్ అయిపోయి 10:30 అయిపోయింది. చెప్పండి, హరే రామ హరే శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్, హరే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని జై శ్రీరామ్, హరే కృష్ణ, నీకెందుకు హరే కృష్ణ, శ్రీరామ్ జయ రామ్ జయ 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 చెప్పు. ఇవ్వను. ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫుల్ వర్షం అండి. అప్పటి వరకు నార్మల్గానే ఉంది, సడన్గా వర్షం పడింది. తిరగండి. చెల్లి తప్పుకో ఇట్రండి, లోపలికి రండి, చిన్ను లోపలికి రండి. చూశారు కదండి వీళ్ళు అల్లరి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు ఇలానే అల్లరి చేస్తూనే ఉంటారు. అమ్మ వాళ్ళు గారాబం చేస్తారు కదా, ఇక వారికి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం ఒక్కరమే ఉంటాము, అరిచినా కానీ కామ్గా ఉంటారు. అక్కడ అందరూ ఉంటారు కదా, ఇక సైలెంట్గా అయితే అసలు ఉండరండి. అరిచినా కూడా ఇంకా డబల్ అల్లరి చేస్తారు. ఇక ఈవినింగ్ అయితే బిర్యానీ అలానే చికెన్ కర్రీ చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ పెట్టిన సాంబార్ ఉన్నాయి కదా. ఫైనల్గా మా వంటలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత కేక్ కటింగ్ చేసాము. మరీ హెవీగా కాకుండా ఇలా రిబ్బన్స్ ఉంటాయి కదా ఆల్రెడీ, అవి పెట్టేసి జస్ట్ బెలూన్ ఎల్ఈడి లైట్స్తో అయితే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసామండి. ఇంకా ఫస్ట్ అయితే టేబుల్ అలా సెట్ చేద్దాం అనుకున్నాము. చిన్ను వీళ్ళందరూ ఆగట్లేదు. సో బెడ్ వేస్తే ఇంక అందరూ చుట్టూ కూర్చొని అయితే సరదాగా కట్ చేస్తారు కదా అని ఇలా సెట్ చేసాము.
వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ చిన్న ఊరుకో చిన్న ముందు